హాయ్ అండి. ఈరోజు నేను వెరైటీగా దోశను తయారు చేస్తున్నాను. అది ఎలాగో చూపిస్తాను రండి. ఫస్ట్ 2 గంటలు బొంబాయి రవ్వను తీసుకొని కొంచెము సేపు వేయించాలండి. రోస్ట్గా కాకూడదు, ఊరికే కొంచెంసేపు అట్లా వేయించుకోవాలి. తర్వాత దానిని ఒక బౌల్లో వేసేసి 2 గంటలు మళ్ళా బియ్యం పిండిని నేనైతే కొంచెం హెల్దీ కోసము 2 గంటలు రాగి పిండిని కూడా వేసాను. 2 గంటలు బియ్యం పిండి, 2 గంటలు రాగి పిండి, 2 గంటలు బొంబాయి రవ్వ అన్నిటినీ వేసి పెరుగు వేసి ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సోడా పొడి కూడా వేసుకోవాలి. దాంట్లోనే మన ఇష్టము, ఫ్రెష్ పెరుగు అయినా వేసుకోవచ్చు. కొంచెం పుల్ల పెరుగు అయితే బాగానే ఉంటుందండి. అందుకే నేను కొంచెం పుల్ల పెరుగు వేసుకొని వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకోవచ్చు, తక్కువ అయితే పెరుగు అంతా వేసేసి ఒక పావు గంట పక్కకు పెట్టేసుకోవాలి మనము. సోలా పొడి అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు వెజిటబుల్స్ వేసుకున్నాము. ఆనియన్స్, టమాటో, మిర్చి అన్నిటిని వేసేసి మనము క్యారెట్ని కూడా వేసుకోవాలి. అన్నిటినీ దాంట్లో మిక్స్ చేసేసి మనం దోశలాగా వేసుకున్నామంటే ఊతప్ప దోశలాగా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకు రోజు టిఫిన్స్ ఏం చేయాలి అని ఆలోచిస్తాం కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ. మనం రాగి పిండి కూడా కలిపాం కదండి. అలాగని మనం చేసుకొని తిన్నాము అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పక్కన పెన్నం పెట్టేసి హీట్ చేసుకోవాలి. మనం ఇవన్నీ మిక్స్ చేసే లోపలే హీట్ అవుతుంటుంది అండి. తర్వాత మనము దోశ వేసేసి ఆయిల్ వేసి కొంచెం మూత పెట్టేసుకున్నామంటే ఎంతో రోస్ట్గా కాలుతుందండి. టేస్టీ దోశ రెడీ. వెజిటబుల్స్ తోటి అన్నీ మనం ఇంకా ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు. ఎంతో కమ్మనైన దోశ రెడీ అవుతుంది. దీంట్లో ఇలాగే సప్పగైనా తినేయచ్చు, మిర్చి వేసాం కాబట్టి. లేదంటే మీ ఇష్టం అండి. చట్నీ అట్లా అద్దుకుంటామంటే ఏవైనా వేసుకొని అద్దుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇప్పుడు మనకు డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతుంది కదండి. మనకు సీజన్ వైజ్గా దొరికే ఫ్రూట్స్ను ఎప్పుడు మనము తీసుకుంటున్నాము అంటే సీజన్ వైజ్గా మనకు హెల్త్ అనేది ఎంతో బాగుంటుందండి. మీరు డ్రాగన్ ఫ్రూట్స్ అవి దొరుకుతున్నాయి కదండి. ఇప్పుడు మనము డ్రాగన్ ఫ్రూట్స్ అవి తెచ్చుకొని తిన్నాము అంటే మన బాడీకి డిహైడ్రేట్ కాకుండా ఎంతో బాగా కాపాడుతుందండి. బాయ్ అండి.